ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Respected Honorable Minister for Industries, Commerce, Food Processing, Sri T.G. Bharat Garu, అలాగే పాణ్యం కాన్స్టిట్యున్సీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరి చరిత గారు మనకు సందర్భంగా మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6,71,00,000 సిటీ స్కాన్ 120 స్లైసెస్ హై ఎండ్ అనమాట. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు డొనేట్ చేశారు. సో డొనేట్ చేసి కూడా 4 months అయింది. సో అది ఒక 2 months సిమెంట్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం తయారు చేసేసి ఇన్స్టాల్ చేసేసి ఇది మనం దీనివల్ల ఏమంటే మామూలుగా సిటీ స్కాన్ తీయడానికి 20-25 నిమిషాలు పడితే ఇది 5 నిమిషాలు తీసేస్తారు అన్నమాట. అంత స్పీడ్. సో యాక్యురసీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సో మనకు చాలా ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఇప్పుడు హార్ట్కి సంబంధించింది కానీ మనకు యాంజియోగ్రామ్ లేకుండానే మన గుండెలో రక్తనాళాలు ఎలా పనిచేస్తాయి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇది పవర్ గ్రిడ్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీకాంత్ గారిని వచ్చారు వాళ్ళ కార్పొరేషన్ ఇండియా. సో ఇది దీనివల్ల మా మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారిని ఇనాగ్రేట్ చేయటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 128 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకి అందజేసాము. మేము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది అందరికీ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మన మంత్రి వర్యులు టీజీ భరత్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, అలాగే పవర్ గ్రిడ్ వాళ్ళతో ఈరోజు మన కర్నూలు జనరల్ హాస్పిటల్కి సిటీ స్కాన్ 128 స్లైస్ సిటీ స్కాన్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పవర్ గ్రిడ్ వాళ్ళు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన హాస్పిటల్కి దాదాపు 7 జిల్లాల నుంచి ఇక్కడికి హాస్పిటల్కి ఎంతోమంది రోగాల బారిన పడి ఇక్కడికి వస్తూ ఉంటారు. అటువంటిది మన జనరల్ హాస్పిటల్కి సీట్ ఎక్కడా లేనిది మన సౌత్ ఇండియాలోనే మనకే ఇది ఇవ్వడం చాలా సంతోషదాయం. దాదాపు 6,74,00,000తో వాళ్ళు మనకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఫండ్స్ కింద అందజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్కాన్ మనం సిటీ స్కాన్ కంటే దాదాపు 20 minutes పడుతుంది. అటువంటిది కేవలం 5 minutesలోనే మనకి ఇది కావడం జరుగుతుంది. అంతేకాకుండా డీటెయిల్ రిపోర్ట్ కూడా వస్తుంది. చాలా ఉపయోగపడేది, ఎంతోమంది పేదవాళ్లకు, రోగులకు ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే ఇది ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పక్కన ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కర్నూలు జనరల్ హాస్పిటల్కి రావాలని కూడా కోరుకుంటున్నాను. ముందుగా మా ఎమ్మెల్యే గారు చరితక్క గారికి, సూపరింటెండెంట్ గారికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంబంధించిన అఫీషియల్స్కి అందరికీ నమస్కారాలండి. సో ఈరోజు సిటీ స్కాన్ సంబంధించింది 128 స్లైస్ డ్యూయల్ స్లైస్ సిటీ స్కాన్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దాదాపు 6.75 crores ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం, సౌత్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన సౌత్లో కర్నూలుని ఎంచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా, అట్మోస్ట్ ప్రయారిటీ ఇన్ వాట్ ఎవర్ డెవలప్మెంట్స్ దట్ కర్నూలుకి ఏదైతుందో హాస్పిటల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను నా క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. సో కార్పొరేట్ స్థాయిలో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ధీటుగా ఉండాలని చెప్పి సూపరింటెండెంట్ గారితో కానీ అక్కడ అఫీషియల్స్తో కానీ రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ ఉంటాము. ఇష్యూస్ ఏమున్నాయి ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పడము, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మొన్న కూడా వేరే ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా హెడ్ ఆఫీస్ తీసుకోపోవడం. సో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్, అంత ఈజీ కాదండి గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేయడం అంటే. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది వస్తారు, నెలలో అయితే లక్షలాది మంది ఇక్కడ పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో చాలా వర్క్ చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఉంటుంది. కాబట్టి అఫీషియల్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను. మీరు చూస్తుంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా వరకు ఖజానా ఖాళీ చేశారు.
ఈ పొద్దునాడు మనము ఓ 10 లక్షలు 20 లక్షలు డెవలప్మెంట్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫాలో అప్లు చేసేది. అట్లాంటిది ఒక ఉదాహరణ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విషయంలో ఆక్సిజన్కి సంబంధించింది దాదాపు 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్కి 13 రూపాయలకి తీసుకుంటున్నా విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను. దీని మీద సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, విజిలెన్స్కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాను. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటుంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నా హాస్పిటల్కే 13 రూపాయలుగా ఉంటుంటే ఇక్కడ 38కి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి. లక్షలు కోట్లు పోతాను. సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు. నాకే హాస్పిటల్కి 13 రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకునే ఆక్సిజన్కి 10 రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే, 8 రూపాయలు కూడా రావచ్చు. సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా. ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవ్రీ రూపీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే నేను చెప్తున్నా డెవలప్మెంట్ చేయాలంటే మేము కొన్ని లక్షలు అయ్యేవి కూడా మేము ఎంతో వెంటపడాల్సి వస్తాం. అట్లాంటిది పక్కన కళ్ళు మాకు తెలిసి పోతా ఉందంటే ఎంతో బాధాకరం. ఇప్పటికైనా అఫీషియల్ సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా టర్మినేట్ అన్నా చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, ఇది స్టేట్ వైడ్ ఉందండి. మన జనరల్ హాస్పిటల్ ఒకటే కాదు నాకు తెలిసి, స్టేట్ వైడ్ 38 రూపాయలతో ఏమో కొంటున్నట్టుంది, కోట్లు పోతా ఉంది. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బట్ ఈరోజు ముఖ్యంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు 128 స్లైస్ డ్యూయల్ స్లైస్ పెట్టడం చాలా ఆనందం. దీన్ని కూడా నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా, ఎందుకంటే దీనికి సంబంధించింది సిఎంసి ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ మెయింటెనెన్స్ది తీసుకోవాలంటే కూడా ఈ ఏమాత్రం ట్యూబ్ ఫెయిల్ అయినా దాదాపు 60-70 లక్షల పైన అయిపోతుంది ట్యూబే. తర్వాత రన్నింగ్ 1.5-2 కోట్లు అవుతుంది. సో నేను చెప్పిండేది పీపీపీ మోడల్లోనే ఇప్పుడు ఏదైతే 16 స్లైస్ ఉందో వాళ్ళతో వర్కౌట్ చేసి ఆ రకంగా చేసుకొని జనరల్ హాస్పిటల్కి బర్డన్ లేకుండా చూసుకునే విషయంలో వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది కొద్దిగా అయిన తర్వాత ఇమీడియట్గా ఆపరేషన్లోకి వస్తుంది. ప్రజలందరికీ కూడా ఉపయోగపడేదండి. 128 స్లైస్ అనేది జనరల్గా హైదరాబాదు లేకపోతే బాంబే అట్లాంటి సిటీస్లోనే దొరుకుతుంది అనమాట. ఇట్లాంటివి మన కర్నూలులో ఉండడం మాత్రం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ.